హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుని యొక్క ఆరాధన మనం ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కూడా తలవంచుడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభువా, గడిచిన పునరుద్ధాన దినము నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు ప్రభువా, నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో మేమందరం కలిసి ప్రభువా నీ సంధిలో చేరి నీ నామమును స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ప్రత్యేకంగా ప్రభు ఈ ఆరాధనలో మీరే తోడుగా ఉండి నడిపించి నీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా, పాటల్లో మీరే తోడుగుండి మడుచున్నాం ప్రభువా. సకల స్వరములను ఆయన మీరు మాకు అనుగ్రహించమడుగుచున్నాం. ఆత్మతో సత్యంతో ప్రభువా నీ నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధించే బిడ్డలుగా ఉంటాను కూడా కృప అనుగ్రహింప చేయమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ప్రత్యేకంగా ప్రభు వాక్యబాల ప్రభు నీ దాసులనైనా నీ సిలుజాడుకు మరుగుపరుచుకున్న ప్రభువా, అయ్యా మాకు ఆత్మీయ నీ దాసుల్లోనిచ్చినైనా మీరే మాట్లాడమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ప్రతి ఒక్కరు నన్ను వినగల చోలు గ్రహించగల మనస్సునైనా మీరు మాకు దయచేయమని అడుగుచు. వింట మాత్రమే కాదు కానీ ప్రభువా దాన్ని అనుసరించే వారిగా ఉంటాను కూడా కృపను గ్రహించమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా, ప్రత్యేకంగా ప్రభు ఈ ఆరాధన అయినా అదంతం వరకు మీరే క్రమంగాను మర్యాదగా జరిగింపచేయమని నరుడు యేసుక్రీస్తు పరినామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. పెద్దవజీ కీర్తన పుస్తకంలోంచి 433 నంబర్ గల పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము.
అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. అలాగే 230 నంబర్ గల పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. పావురమ్మ సంగమపై వ్రాలి మీదే జ్వాలలుగా అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. పెద్ద ఉజ్జి కీర్తన పుస్తకంలో నుంచి 230 నంబర్ గల పాట పాడుకుందాం. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తొలకరి వానలు కురిసే ఫలభరితంపై వెలసే. తొలకరి వానలు కురిసే ఫలభరితంపై వెలసే. తడవరి చినుకులు పడగా పొలములు ఫలించెను దీవెనలే. తడవరి చినుకులు పడగా పొలములు ఫలించెను దీవెనలే. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెదవే. అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెదవే. సభకే జయమౌ
భువికే జీవము ప్రభకే జయమౌ భువికే జీవం ప్రబలెను ప్రతి హృదయములో ప్రబలెను ప్రతి హృదయంలో పావురమా సంగముపై రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 కనుదెరచేని కనులే వినజేసేని చెవులే కనుదెరచేని కనులే వినజేసేని చెవులే నను తాకెనునా తనువే వశమై నను తాకెనునా తనువే వశమై నిన్ను చూపును లోకములో నిన్ను చూపును లోకములో పావురమా సంఘముపై రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 బలహీనతలో బలమా బహుమానములో మహిమా బలహీనతలో బలమా బహుమానములో మహిమా వెలిగే వరమా ఓ పావురమా వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా దిగిరా దిగిరా త్వరగా పావురమా సంఘముపై రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 పావురమా సంఘముపై రాలునిదే జ్వాలలుగా పావురమా సంఘముపై రాలునిదే జ్వాలలుగా హల్లెలూయా 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 హల్లెలూయా. Father, we thank you, Lord, for giving us this opportunity to come and worship you, Lord. తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you, Lord, for the worship that we had this morning. ఈ ఉదయ సమయాన నిన్ను ఆరాధించుకోగలిగినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, for your presence in our midst, Lord, right now. ఇప్పుడు నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. Speak to us, Lord, as we break your bread. నీ రొట్టెను వెరుచుచుండగా మాతో మాట్లాడండి. And help us, Lord, to learn from you what we need to do as we go through this COVID experience. ఈ COVID-19 అనే ఈ అనుభవం గుండా వెళ్తుండగా మేమేమి చేయవలసి ఉన్నామో మీరు మాకు బోధపరచండి. And encourage us, Lord, to continue to trust in you. నీ మీద నమ్మకం ఉంచుతూ కొనసాగటానికి మమ్మల్ని ప్రోత్సహించండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Once again, I thank the Lord for giving us this opportunity to minister the word of God. దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన ఇట్టి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాను. And my prayer is that this message would encourage you in the walk with the Lord. ఈ వర్తమానం ప్రభువుతో మనం చేసే ప్రయాణంలో మనల్ని ప్రోత్సహించాలని నేను నమ్ముతున్నాను. I know that we are going through this trying time, but my prayer is that this time would be a time of refreshing
and rejoicing in the presence of God. చాలా క్లిష్ట సమయముల గుండా మనం వెళ్తున్నప్పటికీ ఇట్టి సమయము ప్రభునందు మనమందరము ఆనందించేదిగాను అతిశయించేదిగాను మన ప్రాధాన్యతలు సరిచేసుకునేదిగాను ఉండాలని ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And my prayer in this message would encourage you as we go through this episode. Maybe in the next few days, we're going to see some relaxation by the government and due to the improvement in the COVID-19 situation. And I pray that this message would help you. మరి కోవిడ్-19 పరిస్థితిలో కొంచెం చిన్నగా మార్పులు అనేవి వస్తూ ఉండగా మరి ప్రభుత్వం వారు రానున్న మరికొన్ని రోజుల్లో మరికొన్ని సడలింపులు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రభు మనతో ఉన్నారు. పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్దాం. Amen. ఆమేన్. In 2 Chronicles chapter 20, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము in verse 1 onwards we read. మొదటి వచనం నుండి చదువుతున్నాను. Now it came about after this that the sons of Moab and sons of Ammon together with some of the Meunites came to make war against Jehoshaphat. ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. Amen. ఆమేన్. What do we learn here? ఏమి నేర్చుకుంటున్నామండి? Enemies of Moab and Ammon came and were attacking the Israelites. మోయాబీయులు అమ్మోనీయులు మోయోనీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలీయులను దండెత్తి ఇశ్రాయేలీయుల మీదకి యెహోషాపాతు మీదకి వచ్చారు. And what is the response of Jehoshaphat? యెహోషాపాతు ఎలా స్పందించాడు? We too are going through similar situation. మనం కూడా ఇలాంటి ముప్పేట దాడి వంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం. One side we have a COVID-19 virus. ఒక ప్రక్క నుండి కోవిడ్-19 అని ఈ కరోనా వైరస్. Another time that the economical, we're not able to have work, so less no income and financial problems. మరొక ప్రక్కన పని చేయటానికి వెసులుబాట్లు లేవు కాబట్టి పని చేయక డబ్బులు లేదు, రాబడి లేదు, ఆర్థికంగా చితికిపోతున్నాం. So when we look at these two situations both hand in hand, ఈ రెండు పరిస్థితులు ఒకదానితో ఒకటి కలిసి మన మీద దాడి చేస్తూ ఉన్న స్థితులు మనం చూసినప్పుడు yes, it's only going to bring discouragement and disappointment in our life. ఈ పరిస్థితులు మనకి నిరుత్సాహాన్ని నిస్పృహనే తీసుకొని వస్తాయి. But అయితే when we study the life of Jehoshaphat, యెహోషాపాతు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే I want to learn some lessons, some principles from this passage. ఈ వృత్తాంతంలో ఈ రోజు కొన్ని సూత్రాలు మీరు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. In verse 12 we read, 12వ వచనంలో చదువుతాము. O our God, will you not judge them? For we are powerless before this great multitude who are coming against us, nor do we know what to do, but our eyes are on you. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. Amen. ఆమేన్. I like the English translation better. ఇక్కడ తెలుగు అనువాదం కంటే ఆంగ్ల అనువాదం బాగుందండి. He concludes the verse by saying, ఈ వచనాన్ని ఏమని చెప్పి ముగిస్తున్నాడంటే, our eyes are on you. మా కన్నులు నీ మీదే ఎక్కుపెట్టి ఉన్నాయి. That's my first point, that we need to keep our eyes on Jesus. నా మొదటి పాయింట్ ఇదే, మన కన్నులు యేసయ్య మీద మనం నిలపాలి. As long as we have our eyes on Jesus, మన కన్నులు యేసయ్య మీద నిలిపినంత వరకు, no matter what challenge that we may be going through right now, ఇప్పుడు మనం ఎలాంటి సవాళ్ల గుండా వెళ్తున్నప్పటికీ, health problem, ఆరోగ్య సమస్యలు అయ్యుండొచ్చు, financial problem, ఆర్థిక సమస్యలు అయ్యుండొచ్చు, yes, discouragement in your life, నిరుత్సాహం అనేది అయ్యుండొచ్చు, Jesus is going to help you. యేసయ్య మీకు సహాయం చేస్తారు. Hallelujah. హల్లెలూయా. When we are in the presence of God, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు He satisfies us. ఆయన మనల్ని సంతృప్తి పరుస్తారు. He does not just give us a little bit for us to survive, ఆయన మనమేదో బ్రతకడానికి కొంచెం ఇచ్చి చాలే అనేవాడు కాదు, but He is the one who gives us abundantly. ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చువాడు. Amen. హల్లెలూయా. Jesus said in John chapter 10 verse 10, యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పారు, I came to give you life and life abundantly. నేను మీకు జీవమునివ్వడానికి, అది సమృద్ధిగా మీకు కలగాలని నేను వచ్చానన్నారు. Not just in the days of when everything is so normal, but even this COVID-19 situation, in this lockdown situation, God wants to give you life and life abundantly. పరిస్థితులన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ కోవిడ్-19 అనే ఈ జటిలమైన పరిస్థితి ఏర్పడిన ఈ సందర్భంలో కూడా ఆయన అంటున్నాడు, మీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికే నేను ఉన్నాను. So always keep your eyes on
Jesus. కాబట్టి ఎల్లప్పుడూ మీ కన్నులు యేసయ్య మీద నిలపండి. We are familiar with this passage when Peter, when Peter and the disciples were in the storm, Jesus came in walking on the sea to the boat. పేతురు తక్కిన శిష్యులు సముద్రములో పడవలో అద్దరికి వెళ్తూ ఉన్నారు. తుఫాను వచ్చిన పరిస్థితులు యేసు ప్రభువారైతే సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నారు. And while he was coming, Peter said, God spoke to him, take courage. But Peter was not satisfied by this word that it is Jesus, but he said, I want to do what you're doing, that is walk on water also. శిష్యులు తొందరపడి భయపడుతుండగా యేసయ్య అన్నారు, ధైర్యం తెచ్చుకోనండి నేనే అని చెప్పి. అమ్మయ్య యేసు ప్రభువే వస్తున్నారు కాబట్టి మాకు ఇక భయము లేదని పేతురు అనుకోలేదు, కానీ నిజముగా నీవే క్రీస్తు అయినట్లయితే నేను కూడా నీటి మీద నడిచేటట్లుగా ఆజ్ఞాపించు అన్నారు. In other words, మరొక మాటలో చెప్పాలంటే he wanted to do the impossible thing that no man has ever done in this universe. ఈ విశ్వమంతటిలో ఏ మనుష్యుడును చెయ్యని అసాధ్యమైనటువంటి కార్యాన్ని పేతురు చేయాలనుకున్నాడు. What is that? ఏంటది? To walk on water. నీటి మీద నడవడం. Amen. ఆమేన్. And what did he do? ఏం చేశాడు? God is that we worship. He satisfies us. మనము ఆరాధించే దేవుడు మనలను సంతృప్తి పరిచేవాడు. And so he wanted to satisfy the desires of Peter. కాబట్టి పేతురు యొక్క కోరికను ఆయన సంతృప్తి పరచాలని He said, come. పేతురు నీవు కూడా నడిచిరా అన్నాడు. He didn't pray a long prayer, and with the authority that God has given you, waters be still. As Peter walks, he didn't say. సుదీర్ఘమైన ప్రార్థన చేయాలా, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి లేదా నాకున్న అధికారాన్ని బట్టి నీళ్ళన్నీ గడ్డగట్టిపోవాలి, పేతురు నడవాలి అని చెప్పలేదండి. He didn't pour coconut oil in the water. లేకపోతే ఆ సముద్రపు నీటిలో కొబ్బరి నూనె కూడా పోయలేదు. He just said one word, come. ఒక్క మాటే చెప్పాడు, పేతురు రా అన్నాడు. In Telugu it's only one alphabet, ra. తెలుగులో అయితే ఒకే ఒక అక్షరం రా అనేటువంటి అక్షరం. But that motivated Peter to walk on water. కానీ ఆ ఒక్క అక్షరం పేతురుని నీటి మీద నడిచేటట్లుగా ప్రోత్సహించింది. And as long as he had his eyes on Jesus, పేతురు తన కన్నులు యేసయ్య మీద నిలిపినంత వరకు yes, he was able to do the impossible thing, that is walk on water. మానవునికి అసాధ్యమైన నీటి మీద నడవటం అనే కార్యాన్ని పేతురు జరిగించాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే as long as we keep our eyes on Jesus, మన కన్నులు యేసయ్య మీద నిలిపినంత వరకు, my prayer is, lift up your eyes, believers and pastors who are listening to this. ఈ వర్తమానాన్ని వింటున్న సేవకులారా, విశ్వాసులారా, మీ కన్నులు పైకెత్తి చూడండి. Keep your eyes on Jesus. యేసయ్య మీద, పరలోకమందున్న యేసయ్య మీద మీ దృష్టి పెట్టండి. And when you keep your eyes on Jesus, మీ కన్నులు ఆయన మీద నిలిపినప్పుడు, yes, you have peace which surpasses all understanding, and you're able to do the impossible things in your life. సమస్త జ్ఞానాన్ని అణచివేయగల దేవుని సమాధానం మీ హృదయాల్లో రాజ్యమేలుతుంది. మనుష్యులకు అసాధ్యమైన వాటిని సైతం మీరు కూడా నెరవేర్చగలుగుతారు. When you keep your eyes on Jesus, మీ కన్నులు యేసయ్య మీద నిలిపినప్పుడు, the promise that God gave to Jehoshaphat is, యెహోషాపాతు రాజునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, in verse 15 we read, 15వ వచనము దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ he అధ్యాయము. said, listen, all Judah and in the inhabitants of Jerusalem, the king and King Joshua, thus says the Lord to you, do not fear or be dismayed because of this great multitude, for the battle is not yours but God's. యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూను ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. Amen. ఆమేన్. The point I'm trying to say is, the second point that I want to share to you is, నేను మీతో చెప్పదలిచిన రెండవ పాయింట్ ఏంటంటే, when you keep your eyes on God, మీ కన్నులు దేవుని మీద మీరు నిలిపినప్పుడు, the promise is that God is going to fight your battles. వాగ్దానం ఏంటంటే దేవుడే మీ యుద్ధములను తనవిగా చేస్తాడు. We think that God needs to do like this, God needs to do like that. మనం అనుకుంటాం ఈ యుద్ధంలో నేనున్నాను, దేవుడి యుద్ధంలో ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం. Yes, no, even the doctors are not having any hope, or because the virus is taking different forms and attacking people in different ways. వైరస్ వివిధ రూపాలు ధరిస్తూ వివిధమైన వ్యక్తుల్ని వివిధమైనటువంటి కోణాల్లో దాడి చేస్తూ ఉంటే వైద్యులు కూడా ఇప్పుడు జవాబు చెప్పలేకపోతున్నారు. ఈ వైరస్ ఒక వ్యక్తి మీద ఎలా పనిచేస్తుందో ఊహించలేకపోతున్నారు. So people are looking forward for a vaccine that's going to happen somewhere, and as soon as we hear the news, it's becoming viral and people are sharing with other people, the vaccine is created, the vaccine has been created.
కాబట్టి ప్రపంచమంతా కూడా టీకా కోసం, వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే ఒక చిన్న పుకారు బయలుదేరిందో, లేకపోతే చిన్న వార్త వచ్చిందో వ్యాక్సిన్ అందుబాటులోనికి వస్తుంది అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఆ వార్తని వైరల్ చేసేస్తున్నారు, అందరికీ పంపించేస్తున్నారు. But the point I want to share to you is, no, you don't have to trust on anything. As long as you have your eyes on Jesus, He's going to fight your battles. నేను చెప్పే మాట ఏంటంటే, దేని మీద మీ భరోసా నమ్మకం పెట్టుకోనక్కర్లేదు, కానీ మీ కన్నులు యేసయ్య మీద నిలిపినంత వరకు ఆయనే మీ ప్రతి పోరాటాన్ని పోరాడేటువంటి ప్రభు అయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. God is going to fight our battles. దేవుడే మన యుద్ధములను He జరిగించువాడు. continues in verse 20. 20వ వచనంలో చెప్తున్నాడు కదా, They rose early in the morning and went to the wilderness of Tekoa. And when they went out, Jehoshaphat stood and said, "Listen to me, O Judah, the inhabitants of Jerusalem. Put your trust in the Lord your God, and you will be established." 20వ వచనంలో అంటున్నాడు, అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. Believers, విశ్వాసులారా, pastors and evangelists in Andhra and Telangana, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి సేవకులు, సువార్థికులు, కాపర్లారా, we are going through a trying time which no man has ever experienced in this universe. ఈ విశ్వమంతటిలో ఏ మనుష్యుడు ఏ కాలములో కూడా అనుభవించని అత్యంత సంక్షోభ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. The government is trying many new principles and new methods and new incentives to start the business and things like that. ప్రభుత్వాలైతే నూతన పద్ధతులు, నూతన పథక రచనలు, నూతనమైనటువంటి వ్యాపారాల్ని ప్రారంభించడానికి కొంత సహాయాలు రకరకాలుగా వారికి తెలిసిన విధానంలో ప్రయత్నాలు చేస్తున్నాయి. They are trying everything. వారు సమస్తాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. But we as believers need to keep on trust on God. అయితే విశ్వాసులంగా మనము మాత్రం దేవుని మీదనే మన నమ్మకం పెట్టుకోవాలి. When you keep a trust on God, the promises He will establish you. మన నమ్మకాన్ని దేవుని మీద పెట్టుకున్నప్పుడు వాగ్దానం ఏంటంటే ఆయన మనలను స్థిరపరుస్తాడు. Amen. Amen. And He continues in verse 21. 21వ వచనంలో చెప్తున్నాడు కదా, When He consulted the people, He appointed those who sang to the Lord and those who praised Him in holy attire as they went out before the army and say, "Give thanks to the Lord, for His loving kindness is everlasting." మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. Amen. ఆమేన్. What does the king Jehoshaphat do? యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ? He appointed people to praise and worship God. ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి కొందరిని నియమించాడు. Amen. ఆమేన్. Because he trusted that the battle belongs to God. ఎందుకంటే యెహోషాపాతు యొక్క నమ్మకం ఏంటంటే యుద్ధము యెహోవాదే. Amen. ఆమేన్. Battle is not yours. యుద్ధము నీది కాదు. God is going to fight your battle. దేవుడే నీ యుద్ధమును పోరాడేవాడు. Keep your trust in Him. ఆయన మీదే నీ నమ్మకం పెట్టుకో. If you really believe that, నిజంగా ఈ మాటను మీరు నమ్మినట్లయితే we need to be worshiping Him. ప్రభుని మనం స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. Thank you, Jesus. యేసయ్యా నీకు స్తోత్రాలు. Can we say thank you, Jesus, for this COVID-19 situation? ఈ కోవిడ్-19 వలన ఏర్పడిన ఈ పరిస్థితిని బట్టి దేవా నీకు స్తోత్రం అని చెప్పగలవా? Amen. When హల్లెలూయా. you're able to say those words, నీవి మాటలు చెప్పగలిగినప్పుడు God is going to move in your life. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో తన కార్యములు జరిగిస్తారు. That's what we read in verse 22. 22వ వచనములో మనం అదే చూస్తాము. When they began singing and praising, the Lord set ambushes against the sons of Ammon and Moab and Mount Seir, who had come against Judah, for they were so they were routed. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. Amen. ఆమేన్. What happened? ఏం జరిగిందండి? When the children of Israel worshiping, దేవుని పిల్లలు దేవుని ఆరాధిస్తుండగా God moved among them. దేవుడు వారి మధ్యలో
తన కార్యము జరిగించాడు. How? ఎలాగంట, They didn't have to go out in the battle. వీరు యుద్ధ క్షేత్రములోనికి వెళ్లి పోరాడనక్కరలేకపోయింది. But the two enemies fought with each other and killed themselves. ఈ ఇద్దరు శత్రువులు వారిలో వారే కొట్టుకొని వారే హతులైపోయారు. That's how God works in our life. దేవుడు మన జీవితాల్లో ఇటులనే కార్యములు జరిగిస్తాడు. ఎప్పుడంట, When we worship Him. ప్రభుని మనం ఆరాధించినప్పుడు. In verse 30 we read, 30వ వచనములో చదువుతాము. so the kingdom of Jehoshaphat was at peace, for God gave him rest on all sides. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. Amen. ఆమేన్. What's happening here? ఏం జరుగుతుందండి? They what do you call, number one, they kept their eyes on Jesus. ఒకటి, వారు తమ కన్నులు యేసయ్య మీద నిలిపారు. Number two, they trusted God. రెండు, దేవుని మీదనే తమ నమ్మకాన్ని పెట్టుకున్నారు. Number three, they continued to praise God. మూడు, క్లిష్ట సమయంలో యుద్ధంలో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించటం జరిగించారు. And because of that, అందును బట్టి God moved in their midst. దేవుడు వారి మధ్యలో చలించి And miracles took place. అద్భుతములు చేశాడు. Miracles took place. అద్భుతములు జరిగినాయి. Do you want such miracles? What happened many thousands, hundreds of years ago happen in your life? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ అద్భుతాలు నీ జీవితంలో కూడా జరగాలని నీవు కోరుకుంటున్నావా? Keep your eyes on God. అలాగైతే నీ కన్నులు దేవుని మీద నిలుపు. Continue to keep your trust and faith in God. నీ నమ్మకము విశ్వాసం కూడా ప్రభు మీదే నిలుపుకో, సన్నగిల్లకుండా. Be a worshipper. ఆరాధికునిగా ఉండు. And for us to do that, మనం అలా చేయాలంటే in verse 17 we read, 17వ వచనములో చదివితే, you need not fight this battle. Station yourself, stand and see the salvation of the Lord on your behalf, O Judah and Jerusalem. Do not fear or be dismayed. Tomorrow go out to face them, for the Lord is with you. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. Amen. ఆమేన్. What is the Lord speaking to us in 17? 17వ వచనంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారండి? That we don't have to fight the battle. మనము ఈ యుద్ధములో పోరాడవలసిన పని లేదని. That doesn't mean that we can sit down and relax. అమ్మయ్య, యుద్ధం మనకి లేదు కాబట్టి ఆయన చూసుకుంటాడు కాబట్టి మనం ఓరకనే కూర్చుంటే అయిపోయింది అనుకోవద్దు. I mean, that's what's happening in India in many places. అనేక చోట్ల భారతదేశంలో జరుగుతున్నది ఇదేనండి. What's happening is, ఏం జరుగుతుందంటే, the government is sending social workers or what do you call to come and take care of you and they're visiting you and giving groceries and everything, home delivery. ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు, ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను, వివిధమైన వ్యవస్థలను ఉపయోగించుకొని ఇంటికే అన్ని తెచ్చేస్తున్నారు. పెన్షన్లు కావచ్చు, లేకపోతే సరుకులు కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, స్టోర్ కావచ్చు, అన్ని ఇస్తున్నారు. My relatives who are in కేరళలో ఉన్న మా బంధువులు, yes, they retired from Middle East and came back. వాళ్ళు మధ్య తూర్పు ప్రాంతంలో పనిచేశారు, రిటైర్ అయిపోయి అక్కడ నుండి తిరిగి కేరళ రాష్ట్రానికి వచ్చారు. They have enough money in the bank to and from the interest they can live off. వారికి బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి. బ్యాంకు వారిచ్చే వడ్డీ మీద వారి నెల గడిచిపోతూ ఉంటుంది. They don't have to work. పని చేయాల్సిన పని లేదు వాళ్ళిక. They're relaxing at home. కాబట్టి ఇంట్లో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారు. You know what happened? The volunteers came and gave them the vegetables for 1 week. ఏమైందంటే వాలంటీర్స్ వచ్చి వారం రోజులకు సరిపోయే కూరగాయలు ఇచ్చారు. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, all they had to do is just sit down and relax. వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఓరకనే కూర్చొని ఉంటే చాలు. I mean, that's what the government is saying. Stay home and stay safe. ప్రభుత్వం అదే చెప్తుంది, ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, మేము తీసుకొచ్చేస్తాం మీకు అంటుంది. But yes, I would say the same thing. Stay home and stay safe. మంచిదే, ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, ఈ మాటకు నేను కాదని అంటం లేదు అస్సలు. But in verse 17 we read, కానీ 17వ వచనంలో చూస్తే, we have a responsibility to take a stand. మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, యుద్ధ పంక్తులు తీరి నిలవబడాలి. Amen. Amen. That we need to be ready to be used of God. దేవుని చేత వాడబడడానికి సన్నద్ధులమై నిలబడి ఉండాలి. Remember, గుర్తుపెట్టుకోండి, the first message that I spoke via internet. ఈ ఇంటర్నెట్ ముఖంగా నేను మాట్లాడిన మొదటి వర్తమానం. Yes, we are in a lockdown situation. లాక్డౌన్ పరిస్థితిలో మనం ఉన్నాము. But the word of God is knocked down. కానీ దేవుని వాక్యము సువార్త బంధించబడి ఉండలేదు. Amen. ఆమేన్. So that's the battle that we need to be fighting. అవును, మనం ఇట్టి పోరాటం పోరాడాలి. Stand
stand up and pray and intercede for our friends and relatives and believers who are not saved. యుద్ధ సన్నద్ధులై నిలవబడి రక్షణ పొందినటువంటి మన బంధువుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థన విజ్ఞాపనల్లో పోరాటం చేస్తుండాలి. Amen. ఆమేన్. And I shared with you in the first message. మొదటి వర్తమానంలో నేను మీతో చెప్పాను, This is the first time in the history after the days of Noah that God is doing something that globally everybody is having problems. నోవహు దినములు గడిచిన తరువాత నేటికి దేవుడు విశ్వవ్యాప్తంగా ఇలాంటి ఒకే విధమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పాను. In which part of the world you are, people are cautious. ప్రపంచంలో నీవు ఏ ఖండంలో ఏ మూల ఉన్నా కూడా అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. By the grace of God, there are many nations who do not have the COVID problem. దేవుని కృపను బట్టి కొన్ని దేశాలకు ఇంకా ఈ కోవిడ్-19 అనే మహమ్మారి ప్రవేశించలేదు. Praise the Lord for that. వారిని బట్టి దేవునికే స్తోత్రాలు. But అయితే they too are cautious that they do not want this COVID-19 come to their community. మాకు లేదు కదా అని చెప్పి వారు విచ్చలవిడిగా ఉండట్లేదు. చాలా జాగ్రత్తగా మా దేశంలోనికి ఈ మహమ్మారి ప్రవేశించకూడదని కడు జాగ్రత్తతో వారు బ్రతుకుతున్నారు. Amen. ఆమేన్. As I reminded you, as in the days of Noah, నోవహు దినముల్లో జరిగింది అని నేను మీకు గుర్తు చేసినట్లుగా, I was recollecting what did Noah do to overcome this. నోవహు ఆ జలప్రళయాన్ని జయించడానికి ఏం చేశాడు అని ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. Number one, he was obedient, ఒకటి, దేవుని మాటకు విధేయుడయ్యాడు. and whatever God commanded him to do, he did it. దేవుడు ఏమి చెయ్యమని ఆజ్ఞాపించాడో ఆ పనిని నోవహు చేశాడు. That's what we need to do also. మనం కూడా మరలా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ పరిస్థితి విషయంలో చేయవలసింది కూడా నోవహు చేసినట్లే. Hear the word of God దేవుని మాటను వినాలి, and do it what God wants you to do at this time in this lockdown ఈ situation. లాక్డౌన్ పరిస్థితిలో దేవుడు ఏం చెయ్యమని చెప్తున్నాడో దాన్ని గ్రహించి ఆ పనిని మనం చేయాలి. Amen. ఆమేన్. And in Genesis chapter 8, ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయంలో when the flood, the rain subsides, ఈ యొక్క జలప్రళయము, వర్షము ఆగిన తరువాత God makes a covenant with Noah. దేవుడు నోవహుతో ఒక నిబంధన చేస్తున్నాడు. Amen. ఆమేన్. And we read this in what do you call Genesis chapter 8 verse 22. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుతాం ఈ మాటను. Let's read this from verse 21. 21వ వచనము నుండి చదువుదాం. When Noah built an altar, నోవహు అక్కడ చక్కగా ఒక బలిపీఠాన్ని కట్టాడు. we read this in verse 20. 20వ వచనంలో ఆ మాట కనపడుతుంది. And in verse 21 we read, 21వ వచనములో ఏముందంటే, the Lord smelled the soothing aroma, and the Lord said to him, "So I will never again curse the ground on account of man, for this for the intent of man's heart is evil from his youth, and I will never again destroy every living thing as I have done." అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. Amen. ఆమేన్. That's the promise that God has given us. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది. What is it? ఏమిటా వాగ్దానం? That he will never blot away the human race from planet Earth like he had done in the days of Noah. నోవహు దినములలో ఆయన చేసినట్లుగా మనుషులను, నరులను బట్టి మరలా నేను శపించను అని అంటున్నాడు. Amen. ఆమేన్. When I was reading this verse, ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు, that's when I heard the news about what happened in Vizag in the LG polymer plant. ఆ వచనాన్ని చదువుతున్నాను. ఈలోగా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్ ప్లాంట్ లో నుండి గ్యాస్ లీక్ అయినటువంటి దుర్ఘటన వార్త వెలువడింది. People have to run here and there. ప్రజలు ఇటు అటు పరుగులెత్తుతున్నారు టీవీ చూస్తే. And what happened? ఏం జరిగింది? Literally 11 people died and hundreds of people are in the hospitals. సుమారుగా 11 మంది అనుకుంటా చనిపోయారు. ఇంకా కొన్ని వందల మంది ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. And now some people took a video of the particular area, and they were seeing that all the properties around that area, plants and everything have died. మరి కొందరు ఆ ప్రాంతానికి వెళ్ళి వీడియో తీశారు. ఆ వీడియోలో చూస్తే ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు, మొక్కలు అన్ని కూడా మాడిపోయినాయి, ఎండిపోయినాయి. Even animals died. పశువులు కూడా చాలా చనిపోయినాయి. The point I'm trying to say నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది మనగా, yes, when we see tragic things like that, అవును, ఇలాంటి విచారకరమైన దుర్ఘటనలు మనం చూచినప్పుడు, yes, it reminds us what happened in the days of Noah. నోవహు దినముల్లో ఏమి జరిగిందో మనకి గుర్తొస్తుంది. The whole world, the animals and everything
everything died. విశ్వమంతా కూడా జంతువులు పశువులు చాలా చనిపోయినాయి. Amen. ఆమేన్. And because of the flood situation, ఆనాడు ఏర్పడిన ఈ వరద జలప్రళయ పరిస్థితిని బట్టి all the animals and plants have died. మొక్కలు చెట్లు అలాగే జంతువులు చనిపోయాయి. In other words, మరొక మాటలో చెప్పాలంటే when Noah came out of the ark, నోవహు ఆ యొక్క ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు he came to a new world. ఒక నూతన ప్రపంచానికి నోవహు వచ్చాడు. He didn't go back to his old days. అతడు తిరిగి తన పాత రోజుల్లోనికి వెళ్ళలేదు. ఇక He didn't, when he was in the olden days, or the previous days, he used to remember cutting the wood and bringing it to one place and making an ark. He couldn't go back and see the stumps where those plants were. అనగా జలప్రళయానికి ముందు అడవికి వెళ్ళి చెట్లు కొట్టుకొచ్చి వాడను కట్టాడు. ఇప్పుడు జలప్రళయం తర్వాత నేను ఎక్కడెక్కడ చెట్లు నరికానో దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయో అని వెతకటానికి కూడా నోవహుకి గుర్తు లేనటువంటి పరిస్థితి. Everything has changed. ఎందుకంటే అంతా మారిపోయింది ప్రపంచం. That's exactly going to happen even after this COVID-19, even after the lockdown situation has been released. ఈ కోవిడ్-19 ఏర్పడిన తర్వాత లాక్డౌన్ సడలింపులు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని కూడా మనం అలాగే ఒక నూతనమైనదిగా చూస్తాం. We cannot go back to the restaurants. We cannot go back to the places where we used to hang around as we used to do earlier. ఇంతకు ముందు మనం చేసినట్లుగా రెస్టారెంట్లకు వెళ్ళి కలిసి కూర్చొని తినలేము. లేకపోతే వివిధమైనటువంటి సమాజాలు గుంపులుగా కూడుకునేటువంటి ప్రాంతాలకు వెళ్ళి బహిరంగంగా మనం కూడుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. Amen. Amen. Yes, we are thinking about how to have plan our church meetings with the social distancing, having limited people in the places of worship that we have. మరి మనం కలిగి ఉన్న ఆరాధన కేంద్రాల్లో కూడా మందిరాల్లో కూడా మరి సామాజిక దూరం వ్యక్తిగత దూరం పాటిస్తూ తక్కువ మందితో ఎక్కువ ఆరాధనలు జరపాలనేటువంటి ప్రణాళికలు కూడా వేస్తూ ఉన్నాం. I remember about Paul Yangicho. He used to have 6 or 7 meetings every Sunday. పాల్ యాంగిచో గారు నాకు గుర్తొస్తున్నారు. ఆయన ప్రతి ఆదివారం 6-7 ఆరాధనలు పెట్టేవారట ఆ రోజుల్లో. But now maybe every IPC church or every Christian church should have services like that. ఇప్పుడు బహుశా ప్రతి ఐపీసీ సంఘం అలాగే ప్రతి సంఘం కూడా ఇలాగ ఎక్కువ సంఖ్యలో ఆరాధనలు జరపాలేమో. Amen. Amen. The point I'm trying to say from the message from Genesis chapter 8 is, ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయంలో నేను చెప్పదలిచిన వర్తమానం ఏంటంటే, even at this lockdown situation we need to be worshiping God. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రభుని మనం ఆరాధించాలి. That's what the Jehoshaphat did. They were praising him. యెహోషాపాతు చేసింది అదే. దేవుణ్ణి వారు స్తుతించి ఆరాధించారు. Noah built an altar and he was worshiping God. నోవహు అయితే ఒక వాడను కడుతూ దేవుని పనిని చేస్తూ దేవుడు చెప్పిన పని చేస్తూ దేవుణ్ణి ఆరాధించాడు. And the message and the covenant that God makes is, దేవుడు నోవహుతో చేసుకున్న నిబంధన ఏంటంటే, in verse 22 we read, 22వ వచనంలో చదువుతున్నా. while the earth remains, seed time and harvest, the cold and heat, the summer and winter, and the day and night shall not cease. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనేను. Amen. Amen. What's he saying? ఏం చెప్తున్నాడండి? Yes, even seed time and harvest, they're not going to cease. విత్తనములు వేసే సమయం గాని కోతకాలం కానీ ఇక నిలిచిపోదు, లేకపోతే ఉండక మానదు అంటున్నాడు. Amen. When I call the area pastors once a week, వారానికి ఒకసారి ఏరియా పాస్టర్లకి ఫోన్లు చేస్తున్నాను నేను. ask them how they are doing. వాళ్ళని అడుగుతున్నాను, అయ్యా ఎలా ఉన్నారు మీరు? How are the believers? విశ్వాసులు ఎలా ఉన్నారు? How are the pastors in your area? మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఉన్న సేవకులు ఎలా ఉన్నారు? And before I pray, నేను వారి కొరకు ప్రార్థించే ముందు I ask them, how is the situation there? Are the people going out and working in the fields? వాళ్ళని అడుగుతూ ఉన్నాను, ఏమనంటే మీ ఊర్లో పరిస్థితులు ఎలాగున్నాయి? పొలం పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళి పనులు చేస్తున్నారా అని అడుగుతున్నాను. Why? ఎందుకంటే It's harvest time. ఇది కోతకాలం కాబట్టి. It's people are having dalawa and harvesting in many places. దాళవా వేశారు చాలా ప్రాంతాల్లో. ఇప్పుడు కోతకు వచ్చేసింది పంట. Mangoes are coming. మామిడి పళ్ళు వచ్చేసినాయి. And yes, people are planning to plant for the next season. Some of them are tilling ground, fertilizing it. అంతేకాదు మరలా ఋతుపవనాలు తొందరగా వచ్చేస్తున్నాయి ఈసారి అని చెప్తున్నారని చెప్పి అందరూ కూడా ఇక పొలాన్ని మరలా దున్నేసి దమ్ము పెట్టేటువంటి పనిలో దిగిపోతున్నారు. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే, seed time and harvest are going to be until the day until Jesus comes. దేవుడు తన హృదయంలో అనుకున్న మాట ఏంటంటే, విత్తనములు విత్తే కాలము కోత కాలము మరలా నేను తిరిగి వచ్చేటంత వరకు ఉండక మానవు ఉంటూనే ఉంటాయి. In other words,
మరొక మాటలో చెప్పాలంటే until God creates a new heaven and new earth, yes, we people are going to be planting seeds and harvesting. దేవుడు నూతన భూమిని నూతన ఆకాశాన్ని సృష్టించే వరకు విత్తనాలు విత్తేవారు విత్తుతుంటారు, కోత కోసేవారు కోస్తూనే ఉంటారు. What does that mean? ఏంటి దీని అర్థం? Not lockdown situation doesn't mean that putting, what do you call, sitting up in a church and relaxing under a fan. లాక్డౌన్ పరిస్థితి అంటే మనం చక్కగా ఎక్కడో ఇంట్లోనో చర్చిలోనో ఒక మూల కూర్చొని ఫ్యాన్ వేసుకొని చల్లగా ఉందిలే అనుకొని కూర్చోవడం కాదు. No, it's time that we sow seeds. మనము విత్తనాలు విత్తవలసిన సమయం ఇది. Amen. Amen. So it's time that we sow seeds. విత్తనములు విత్తవలసిన సమయం ఇది. When I say sow seeds, I'm not talking about financially. విత్తనాలు విత్తండి అనగానే డబ్బులు ఇవ్వండి అని నేను అడగట్లేదండి. Amen. Amen. Well, that's a good time to sow seeds. You know, if you have money in your life. మీ జీవితంలో మీ దగ్గర డబ్బులు ఉంటే దేవుని రాజ్యంలోనికి ధనాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచి సమయం కాదనడం లేదు. But more than that, కానీ దానికి మించి I'm talking about seeds. You know, what do you call? You need to have what do you call? You need to be sowing seeds of the word of God. నేను మాట్లాడుతున్న విత్తనము దేవుని వాక్యం అనే విత్తనము. Amen. ఆమేన్. Paul writes, పౌలు రాస్తున్నాడు Galatians chapter 6, గలతీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో in verse 9 we read, 9వ వచనం చదివితే, do not lose heart in doing good, for in due season you will reap if we do not grow weary. 6వ అధ్యాయము 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. Amen. ఆమేన్. What is Paul teaching the believers in Galatia? గలతీయులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడు? Not to be losing heart, but to continue to do good. మీరు నిరుత్సాహపడవద్దు, మేలు చేయుట యందు విసుగవద్దు, అలయక మేలు చేయండి అంటున్నాడు. Amen. ఆమేన్. We are living in, you know, when we look at the situation, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూస్తుంటే all we find is discouragement, you know, loss here, loss there, loss anywhere, everywhere. ఎక్కడ చూసినా ఇక్కడ నష్టం, అక్కడ నష్టం, ఇక్కడ లాభం లేదు, ఇక్కడ వాటమి, అక్కడ ఇబ్బంది, ఇక్కడ పరిస్థితులు అనే స్థితిగతులే కనపడుతున్నాయి. My friend from Bangalore, బెంగళూరు నుండి నా స్నేహితుడు sent me a photograph of the mall that is open there recently, just to see how things are there. ఈ మధ్యనే ఒక షాపింగ్ మాల్ తెరిచారంట. ఎందుకంటే లోపల ఎలా ఉందో చూద్దాం, చాలా రోజులైంది తెరిచి అని. Not for business, వ్యాపారం చేయటం కోసం కాదు తెరిచింది. but you know, one of his friend has a store there, so he went to see how his store is. తన స్నేహితునికి ఇలాంటి ఒక మాల్ ఉందన్నమాట, స్టోర్ ఉంది. వెళ్ళి చూసారు ఇద్దరు కలిసి ఎలాగుందో చూద్దామని. But the sad news is, విచారకరమైన వార్త ఏంటంటే, because there's no air conditioning for the last 1.5 months, గత నెలన్నర రోజులుగా ఆ యొక్క దుకాణంలో ఏసీ వేయలేదు కాబట్టి the fungus was growing on all the on the shoes, on the dresses, and all leather goods and everything. ఆ బట్టల మీద, బూట్ల మీద, తోలుతో తయారు చేసిన వస్తువులు, బెల్ట్లు, బ్యాగ్లు, వీటన్నిటి మీద నెమ్మదిగా బూజు పట్టేసి ఫంగస్ ఏర్పడిపోయింది. And they're not sure if they can reuse them, because even if they wash them, how to use them again. వాటిని తిరిగి వాడటానికి అవి ఉపయోగపడతాయో లేదో అర్థం కావట్లేదు, కడిగితే పోయిద్దో లేదో అర్థం కావట్లేదు, వాటిని ఇప్పుడు ఎవరు కొనుక్కెళ్తారో ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆమేన్. It's a time of discouragement. చాలా నిరుత్సాహ పరిస్థితి. But Paul says, అయితే పౌలు అంటున్నాడు, don't lose heart. మీ హృదయము అలసిపోనియొద్దు మేలు చేసే విషయంలో. Continue to pray for your oikos people. మీ యొక్క హోయికోస్ లిస్ట్ లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉండండి. When you pray for them, వారి కొరకు మీరు ప్రార్థించినప్పుడు God is going to move in their life. దేవుడు వారి జీవితాల్లో తన కార్యములు జరిగిస్తాడు. Proverbs chapter 10, సామెతల గ్రంథం 10వ అధ్యాయం in verse 4 onwards we read, 4వ వచనము నుండి చదివితే, poor is he who works with the negligent hand, but the hand of the diligent makes rich. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. Amen. ఆమేన్. What's the wisest man teaching us? జ్ఞాని అయిన సొలొమోను ఏమని నేర్పిస్తున్నాడండి? Don't be lazy. మీరు బద్ధకంగా ఉండొద్దు. You don't say, you know, there's nothing more. What can I do? Everything is over. ఈ లాక్డౌన్ లో ఇంకా మనం చేయగలిగింది ఏముందండి, అంతా అయిపోయింది, ఇంట్లో పొద్దున్న లేవటం, తినటం, పడుకోవటం, అంతే, ఇక అనొద్దు. No, it's time that we plant seeds. మనము విత్తనములు విత్తవలసిన వెదకాలం ఇది. Amen. ఆమేన్. In Psalm 126, 126వ కీర్తనలో in verse 5 and 6 we read, 5-6 వచనాలు చదివితే, those who sow in tears we shall reap with joyful shouting, those who go
to and fro, weeping, carry his bag of seeds, shall indeed come with shout of joy, bringing his sheaves with him. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. Amen. ఆమేన్. What is the word of what is the psalmist teaching us? కీర్తనాకారుడు ఏమని నేర్పిస్తున్నాడు మనకి ఇక్కడ? That when we go plant seeds with tears, మనము కన్నీళ్లతో విత్తనములు విత్తినట్లయితే what happens? ఏమవుతుందట? Your tears, your sweat will be what do you call fertilizer for the seeds to grow. మన కన్నీరు, మన చెమటే ఆ విత్తనముల మీద ఎరువుగా నీటి వలె పనిచేసి అది మొలకెత్తి ఎదుగునట్లు సహాయపడుతుంది. Amen. ఆమేన్. And we need to use that. We need to practice it right now in our lockdown ఈ situation. లాక్డౌన్ పరిస్థితిలో మనం దీన్ని చక్కగా అభ్యాసం చేసుకోవాలి. Amen. ఆమేన్. Paul writes పౌలు గారు రాస్తున్నాడు in 2 Corinthians chapter 9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ in అధ్యాయము verse 6 we read. 6వ వచనము. 2 Corinthians chapter 9 verse 6. Now this I say, he who sows sparingly will also reap sparingly. He who sows bountifully will also reap bountifully. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. Amen. Amen. What is Paul teaching us? పౌలు గారు ఏమంటున్నాడండి? At this lockdown situation, ఈ లాక్డౌన్ పరిస్థితిలో earlier ఇంతకు ముందేమో you're busy with the daily life. మీరు మీ దైనందిన జీవితంతో తీరిక లేకుండా తిరిగారు. You're busy going shopping, you're busy working, you're busy going this place and making phone calls and managing a lot of things. పనిలో తీరిక లేదు, షాపింగ్ చేయటంలో తీరిక లేదు, ఇంట్లో ఫోన్లతో తీరిక లేదు, రకరకాల పనులతో ఏమాత్రం ఊపిరి సలపనంత స్కెడ్యూల్తో తిరుగులాడుతూ ఉండేవారు. But now కానీ ఇప్పుడు you have all the time. ఇప్పుడు మీకు కావలసిన సమయం అంతా ఉంది. Don't be lazy as we read in Proverbs. సామెతల గ్రంథంలో చదివినట్లుగా ఈ సమయం ఉన్న ఈ సమయంలో బద్ధకస్తుల వలె ఉండొద్దు. ఇందాక సామెతల గ్రంథంలో చదివినట్లు But instead, దానికి బదులుగా let's sow abundantly. సమృద్ధిగా విత్తుదాం. Let's pray for our lost ones. మన యొక్క కోల్పోయిన ప్రియులైన వారి కోసం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారి కొరకు Pray ప్రార్థిద్దాం. for them. వారి రక్షణ కొరకు ప్రార్థిద్దాం. Pray with tears కన్నీటితో ప్రార్థిద్దాం. that God would move their life, Lord, and bring them. దేవుడు వారి జీవితంలో కలుగు చేసుకొని కార్యములు జరిగించి తన వైపు ఆకర్షించుకునేటట్లుగా కన్నీటితో విత్తుదాం. Amen. ఆమేన్. Once again, మరలా చెప్తున్నా, Bible clearly says, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, only when we lift Jesus up, He will draw people to Himself. మనం యేసయ్యను పైకెత్తి హెచ్చించినప్పుడే ఆయన అనేకులను ఆకర్షిస్తాడు. Yes, only when we do that, God is going to bring people, what do you call, minister to them, convict them of the sins in their life. అవును, మన జీవితంలో యేసయ్య నామాన్ని మనం బహుగా హెచ్చించినప్పుడే దేవుడు మనం ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో వారందరి హృదయాల్లో కలుగు చేసుకుని వారిని ఒప్పింపచేసి తన వైపుకు ఆకర్షించుకుంటాడు. At this time of discouragement, ఈ నిరుత్సాహం అనే ఈ సందర్భంలో Paul reminds the believers in Rome, రోమాలో ఉన్న విశ్వాసులకు పౌలు గారు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. chapter 15 verse 13. 15వ అధ్యాయము 13వ వచనం. Now may God of hope fill you with all joy and peace in believing, so that you will abound in hope by the power of the Holy Spirit. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. Amen. ఆమేన్. Powerful words. చాలా బలమైన మాటలు. May the God of hope fill you with all joy and peace. నిరీక్షణకర్తయగు దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. And he says, ఇంకా ఏమంటున్నాడంటే in believing. విశ్వాసము ద్వారా అంటున్నాడు. Amen. ఆమేన్. Once again, let me read this. I prefer the English translation better than the ఇక్కడ ఈ Telugu. తెలుగు అనువాదం కంటే ఆంగ్ల అనువాదం బాగుంది. మరొకసారి చదువుతాను. May the God of hope fill you with all joy and peace in believing. నిరీక్షణకర్తయగు దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇది ఎలా జరుగుతుందంటే మీరు విశ్వసించిన దానిని బట్టి. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే God is going to give us faith
and hope to believe in him. ఆయన యందు మనం విశ్వసించున్నట్లుగా నిరీక్షణ కలిగి ఉండునట్లుగా దేవుడే మన జీవితములో కార్యం చేస్తాడు. When we look at the world in this hopeless situation, ఈ ప్రపంచాన్ని చూస్తే ఆశ లేక నిరీక్షణ లేని స్థితిలో పడిపోయింది. God is going to give you hope. దేవుడే ఇట్టి పరిస్థితిలో నిరీక్షణ కల్పించేవాడు. God is the one who is going to give you joy. దేవుడే నీకు ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు. God is the one who gives you peace. దేవుడే సమాధానముతో నీ హృదయాన్ని నింపగలిగిన వాడు. But he says, he qualifies this by saying, by the power of the Holy Spirit. అయితే ఆయన ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుట ద్వారా. Amen. ఆమేన్. Yes, God has filled us with the anointing of the Holy Spirit. అవును, దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపారు. Therefore, కాబట్టి don't just say that many years ago during the days of Pastor P.L. Vijayaratnam garu or K.P. Dasayya garu or somebody else, a great man of God like that, I was filled with the anointing of the Holy Spirit. ఎప్పుడోనండి విజయరత్నం గారు, పిఎల్ పరంజ్యోతి గారు, కేపీ దావసాయం గారు ఇలాంటి వాళ్ళ రోజుల్లో నేను ఆత్మతో నింపబడ్డానని ఎప్పటి గురించో చెప్పొద్దు. What about now? ఎప్పటి పరిస్థితి ఏంటి చెప్పు. Are you in the lockdown situation and filled with the anointing of the Holy Spirit? ఈ లాక్డౌన్ పరిస్థితిలో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీవు నింపబడుతున్నావా? Amen. ఆమేన్. All you have to do is నీవు చేయాల్సిందేంటి? worshiping God, దేవుణ్ణి ఆరాధించు, praising God. దేవుణ్ణి స్తుతించు. Thank you, Jesus. యేసయ్యా నీకు స్తోత్రాలను. Pray in the heavenly language that God has given you. దేవుడిచ్చిన అన్య భాషల్లో ప్రార్థించు. Remember, గుర్తుపెట్టుకోండి, we need to be thankful for many things. మనము అనేక విషయముల కొరకు కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నాము. At least be thankful that you have, you're alive. కనీసం సజీవులుగా ఉన్నందుకైనా సజీవులు దేవుని స్తుతిస్తారని ప్రభుని స్తుతించు. Amen. ఆమేన్. Be thankful for all the blessings that God has given you. ప్రభు నీకు ఇచ్చిన దీవెనలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించు. Amen. ఆమేన్. I mean, people are looking forward for vacations. మనుషులైతే ఎప్పుడు కొంచెం సమయం దొరుకుతుందా, సెలవులు దొరుకుతాయా అని చూస్తున్నారు. God has given you more than 45 days of vacation. సెలవులు ఒకేసారి ఎడతెరిపి లేకుండా 45 రోజులకు పైగా సెలవులు ఇస్తానే ఉన్నాడు దేవుడు. But the only problem is you are at home. You cannot travel or visit sightseeing places. సెలవులు ఉన్నాయి కానీ ఒకటే సమస్య ఏంటంటే బయటకు వెళ్ళి మంచి మంచి ప్రదేశాల్ని, ప్రాంతాల్ని చుట్టి రావడానికి మాత్రం అవకాశం లేదు. But be thankful that God has given you a place. కానీ దేవుడు నీకంటూ ఒక ఇల్లు ఇచ్చాడు, నివసించడానికి కొంత స్థలం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించు. Amen. ఆమేన్. When you read the newspaper and what's happening in the news on TV, how many thousands of people are walking from the migrant workers are trying to return home in this harsh summer. వార్తా పత్రికలు చూస్తూ ఉంటే, టీవీలు చూస్తూ ఉంటే వేల కొలది, లక్షల కొలది వలస కూలీలు ఉన్న ప్రాంతంలో వారికి ఏమీ దొరకక నడక బాట పట్టి నడిచి వందల కిలోమీటర్లు నడిచి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు భయంకరమైన ఎండలో. But be thankful that God has given us a home where you can stay back. కానీ దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ఇంటి దగ్గర ఉండగానే లాక్డౌన్ వచ్చింది, అందును బట్టి దేవునికి కృతజ్ఞుడివై ఉండాలి. Amen. ఆమేన్. In Isaiah chapter 55, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో in verse 11 we read, 11వ వచనం చదువుతాను. So will my word be which goes forth from my mouth, it will not return to me empty, without accomplishing what I desire, without succeeding them in matter which I have sent it. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. Amen. ఆమేన్. What is God speaking to us? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడండి? The word that he has spoken ఆయన మాట్లాడిన మాట will not return empty. అది తన కార్యమును నెరవేర్చక ఓరకనే వెనక్కి తిరిగి రాదు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే God has given you that authority. దేవుడు నీకట్టి అధికారాన్ని ఇచ్చాడు. God has given this authority to Peter, పేతురుకి ఈ అధికారాన్ని ఇచ్చాడు యేసయ్య. and God is giving the authority to you. ఇట్టి అధికారాన్ని ప్రభు మనకి కూడా ఇస్తున్నారు. What is that? ఏంటది? To bind and to loose. బంధించుటకును విడుదల చేయుటకును. Bind the things that that's what you call that sin in people's life. ప్రజల జీవితాల్లో ఏలుబడి చేస్తున్న పాపమును బంధించాలి. Amen. ఆమేన్. Like for example, in your oikos list, when you find some people, what is the sin nature in them? Bind them in Jesus' name. ఉదాహరణకు మీ ఓయికోస్ లిస్ట్ లో కొంతమంది పేర్లు రాసుకున్నారు. వారిలో ఉన్న పాప స్వభావం ఏంటో గుర్తెరిగి ఆ పాప స్వభావం వారి మీద ఏలుబడి చేయకుండా బంధించండి యేసునామంలో. At least during this lockdown situation, this bad habits will be curtailed, or God will encourage them not to
practice those bad habits. ఈ లాక్డౌన్ పరిస్థితిలోనైనా కూడా వారికున్న దురలవాట్లను వారు అనుసరించకుండా దేవుడు వారికి సహాయం చేసేటట్లుగా వాటి నుండి వారు పూర్తిగా విడుదల పొందేటట్లుగా ప్రార్థించండి. Amen. ఆమేన్. God has given you that authority. దేవుడు నీకు ఇచ్చాడు అట్టి అధికారాన్ని. Use it in Jesus' name. యేసుక్రీస్తు నామము పేరట అధికారాన్ని వినియోగించు. And release the Holy Spirit in people's life. వారి జీవితముల మీదకు పరిశుద్ధాత్మను విడుదల చేయి. In Jesus' name, release the Holy Spirit in your oikos list. యేసుక్రీస్తు నామములో మీ ఓయికోస్ లిస్ట్ లో ఉన్న వారందరి మీదకు దేవుని పరిశుద్ధాత్మను విడుదల చేయి. And the Holy Spirit will work in their life. పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. But you need to do that. You need to speak it only then. Yes, whatever you speak will come to pass. అయితే నీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించాలి. నీవు మాట పలికినప్పుడు నీవు పలికిన దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. But the key is, తాళపు చెవి ఏంటంటే when you speak, you need to have faith in God. మీరు ఏదో మాట్లాడమన్నాడు కాబట్టి యేసునామములో అయిపోవాలంటే కాదు. మీరు మాట్లాడిన దాని మీద విశ్వాసము, నమ్మకం, ప్రభు ఈ కార్యాన్ని నిశ్చయంగా జరిగిస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. That God would move in your oikos people. దేవుడు మీ ఓయికోస్ లిస్ట్ లో ఉన్న ప్రజలందరి జీవితాల్లో కలుగజేసుకుంటాడన్న విశ్వాసం మీలో ఉండాలి. Say, I got their bad habit have been there for many decades. మీరు అనొచ్చు వీరిలో ఉన్న ఈ దురలవాటు ఇప్పుడు కాదండి, కొన్ని 10 సంవత్సరాల నుండి ఉందండి. But now is the time to exercise your faith in God, and that God will move in their life. సరేలే గాని ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసాన్ని నీవు అభ్యాసం చేసి దేవుడు వారి జీవితాల్లో కలుగు చేసుకొని కార్యములు జరిగించేటట్లుగా నీవు పని చేయవలసిన తరుణం వచ్చింది. Remember, గుర్తుపెట్టుకోండి, battle is not yours. యుద్ధము మీది కాదు. All you have to do is మీరు చేయాల్సింది ఏంటంటే take your stand. నిలబడండి, యుద్ధ సన్నద్ధులై చాలు. Keep your eyes on God. మీ కన్నులు దేవుని మీద నిలపండి. Trust God that God is going to fight your battles. దేవుడే మీ యుద్ధములో పోరాటం చేస్తాడని దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. Amen. ఆమేన్. Maybe once again it may be you may have a personal problem in your life. బహుశా మీ వ్యక్తిగత జీవితంలో మీకు కూడా ఏమన్నా వ్యక్తిగతమైనటువంటి రహస్య ఇబ్బందులు ఉన్నాయేమో. I mean, ask God to help you to overcome that. ప్రభువా దీన్ని జయించునట్లుగా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగండి. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే it's time that we shape up. మనము ఒక చక్కటి రూపులోనికి రావలసిన సమయం ఇది. It's time that we discipline our thinking. మన ఆలోచనను క్రమశిక్షణలో పెట్టుకోవలసిన సమయం ఇది. It's time that we discipline ourselves and grow in faith. మనల్ని మనం క్రమశిక్షణలోనికి తెచ్చుకొని విశ్వాసములో ఎదగవలసిన సమయం ఇది. Amen. ఆమేన్. Once again, మరలా చెప్తున్నాను, when I'm saying that it's time to plant and sow and reap in people's life, విత్తడానికి కొయ్యడానికి ఇది మన జీవితంలో ఇది సమయము అని నేను చెప్పినప్పుడు I'm not talking about finances only. ఆర్థికమైన వనరుల గురించి మాత్రమే నేను మాట్లాడడం లేదు. Because people say, I give this money to God and God is going to work in my life. ఎందుకంటే చాలా మంది యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, దేవునికి నేను ఇంత డబ్బులు ఇచ్చేసాను కాబట్టి ఆయనే చూసుకుంటాడు, నన్ను ఇక ఏ గొడవ లేదు, నాకేం సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. Amen. ఆమేన్. In Luke chapter 8, లూకా సువార్త 8వ అధ్యాయంలో Jesus talks about the sower and the parable of the sower. యేసయ్య విత్తువానిని గూర్చిన ఉపమానం చెప్పారు. Some seeds fell on the roadside. కొన్ని విత్తనాలేమో త్రోవ ప్రక్కన పడ్డాయి, Some fell on the rocky soil. మరికొన్నేమో రాతి నేలను పడ్డాయి, Some fell on thorny bushes. మరికొన్ని మొండ్ల పొదల్లో పడ్డాయి, Some fell on good ground. మరికొన్ని మంచి నేల మీద పడ్డాయి. But my point is, నా పాయింట్ ఏంటంటే every seed that fell on the roadside, on the rocky ground, on the thorny bushes and good soil is the same potential to grow and bear 100-fold. రోడ్డు మీద పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు, ఈ విత్తనాలన్నిటిలో 100కి 100 పంట తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. All seeds are same. విత్తనాలన్నీ ఒకటేనండి, But the point is where it fell down. కానీ అది ఎక్కడ పడిందన్న విషయం ముఖ్యం అన్నమాట. So my prayer is, నా ప్రార్థన ఏంటంటే, at this lockdown situation, you have plowed, took out the weeds and took up all the stones in your life. ఈ లాక్డౌన్ పరిస్థితిలో చక్కగా మీ హృదయాలు దున్నుకొని కలుపు తీసివేసి రాళ్ళు రప్పలు ఇలాంటివన్నీ మొండ్ల తుప్పలన్నీ కూడా తొలగించుకొని చక్కగా చదును చేసి పెట్టుకోవాలి హృదయాన్ని. So that the word of God will come in your life and bear much fruit. తద్వారా దేవుని వాక్యం అనే విత్తనం వచ్చి మన హృదయంలో పడి బహుగా సమృద్ధిగా విస్తారంగా ఫలిస్తుంది. As I shared with you earlier, ఇంతకు ముందు నేను మీతో చెప్పినట్లు, yes, we're living in a difficult times, a global crisis that's going on. ఈ యొక్క ప్రపంచ విపత్తు, ఈ క్లిష్టమైన పరిస్థితిలో మనమున్నాము. And everywhere
ఇది ప్రపంచమంతా విస్తరించింది. And what's happening? ఏం జరుగుతుంది? People are crying out to God. ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. ఇప్పుడు On 14th of May, మే నెల 14వ తారీఖున the religious leaders of various faith, వివిధ విశ్వాసాలకు సంబంధించిన మత నాయకులు they said that we need to motivate our believers in every faith, in Islam, Hinduism and Christianity and other denominations, to cry out to God. వారు ఏమని చెప్తున్నారంటే ప్రతి మతస్థులు, మహమ్మదీయులు కావచ్చు, హైందవులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, వారి వారి దేవుళ్లకు ప్రార్థించమని మొరపెట్టమని ప్రోత్సహించాలి అని తీర్మానం చేసుకున్నారు. That happened on 14th of May. మే నెల 14వ తారీఖున మొన్నే జరిగిందండి. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే, just like in the days of Noah, నోవహు దినములలో వలె when the ship was going to, and storms were coming, the captain said, pray to your God. ఈ యోనా దినములలో జరిగినట్లుగా ఓడ ప్రయాణం అవుతూ ఉండగా తుఫాను రాగా ఓడ నావికుడు వచ్చి మీ దేవునికి ప్రార్థించండి అని చెప్పినట్లుగా. Amen. People are praying. ఇప్పుడు అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. Globally people are praying. ప్రపంచమంతా కూడా దేవునికి ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. In spite of the lockdown situation, people are praying all over. ఈ ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోయినప్పటికీ అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. But at this time, అయితే ఇలాంటి సమయంలో God is still on the throne and he's going to move in our lives very powerfully. దేవుడు ఇంకనో సింహాసనాసీనుడై ఉండి బహు బలముగా తన కార్యములు జరిగించబోతున్నాడు. In other words, మరొక మాటలో చెప్పాలంటే, we're going to see the end time revival coming in our life. కడవరి దినములలో కలుగబోవు ఉజ్జీవమును మన జీవిత కాలములోనే మనము చూడబోతున్నాము. But the question is, ప్రశ్న ఏంటంటే, are you ready for the end time revival? ఆ కడవరి కాలపు ఉజ్జీవమునకు మీరు సిద్ధమేనా? Amen. ఆమేన్. The whole people in your community come to your church. మీ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళందరూ మందిరానికి వచ్చేస్తామంటారు. How will you handle the situation? వచ్చేస్తే మీరు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? మీరు సిద్ధమేనా అంతమందిని కూర్చోబెట్టాకి? Amen. ఆమేన్. I mean, it will be like what the disciples did when Jesus asked them to throw the net on the other side. శిష్యులు చేసినట్లుగా ఉంటదన్నమాట. యేసయ్య శిష్యులతో అన్నాడు కదా, మీరు ఈ పడవకు అటువైపున కుడివైపున వల వేయండి అని చెప్పాడు. What happened? ఏం జరిగింది? They were fishing all night. వారు రాత్రి అంతా, అంతకు ముందు 5 వరకు వారు రాత్రి అంతా చేపలు పట్టారు. But the Peter and the fishermen said, but we worked all night, but we are not able to catch anything. అయ్యా, రాత్రి అంతా మేము శ్రమ పడ్డాం కానీ ఒక్క పిత్తపరి కూడా దొరకలేదు మాకు. Jesus said, యేసయ్య అన్నాడు, throw it on the other side. మీరు అవతలెయ్యండి వలను. And what happened? ఏం జరిగింది? They had doubt in their mind. వారి మనసులో కొంచెం సంశయం. Yes, we threw the net on this side also. ఈ రాత్రి అటువైపు కూడా అక్కడ కూడా వేసాం కదా వల. But still we are not able to catch any small fish. అయినా ఒక్క పిత్తపరి కూడా పడలేదు ఇక్కడ. But they said, I'm going to do it again. కానీ యేసయ్య చెప్పాడు కాబట్టి ఆయన మాట ప్రకారం వేద్దాం. Amen. ఆమేన్. And when they obeyed, what happened? వారు విధేయత చూపినప్పుడు ఏమైంది? Their nets were full with fish and it was about to break. వారి వలలు చేపలతో నిండిపోయి పిగిలిపోయేటట్లు అయిపోయినాయి. They had to call the neighboring boats and said, come here and help us. పడవ కూడా మునిగిపోయేలాగుంటే పక్కనున్న పడవను పిలిచి రండి వచ్చి మాకు సహాయం చేయండి అని వారు అడగవలసి వచ్చింది. That is going to happen after this COVID-19 experience if you have faith in God. దేవుని యందు మీకు గనక విశ్వాసం ఉంటే ఈ కోవిడ్-19 అనుభవం తర్వాత సంఘాలు ఇలాగే నింపబడబోతున్నాయి. But we need to be praying right now. అయితే ఇప్పుడు మనం ప్రార్థించాలి. Pray to God. దేవునికి ప్రార్థించాలి. Lord, help us, Lord. ప్రభువా మాకు సహాయం చేయి. I want to be like the good soil. మంచి నేలను పడిన విత్తనం వలె మంచి నేల వలె నేను ఉండాలి. Amen. ఆమేన్. Jesus explains to in this parable. యేసయ్య ఈ ఉపమానంలో ఏమని వివరిస్తున్నారంటే, Verse 11 we read. 11వ వచనంలో, The parable is this: the seed is the word of God. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. Seed is the word of God. విత్తనమనగా దేవుని వాక్యము. Not money. డబ్బులు కాదు. Hello. ఏమండి? That's not what many preachers are preaching that thing right now. ఈ రోజుల్లో చాలా మంది డబ్బుల్ని విత్తనంతో పోల్చి, ఇది మీరు విత్తే విత్తనము, దేవుని రాజ్యంలో విత్తండి, బహుగా పంట కోసుకోండి అని చెప్తున్నారు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే, I'm not against giving my finances to the kingdom of God. దేవుని రాజ్యానికి ఆర్థికంగా ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు. But that needs to come from deep within your life. కానీ దేవునికి
ఇవ్వాలి అన్న ప్రేరణ నీ హృదయ అంతరంగంలోండి కలగాలి, ఎవరో చెప్తే కాదు. that I'm going to give to out of grateful heart. దేవునికి నేను కృతజ్ఞురాలను కాబట్టి నా కృతజ్ఞతను తెలుపుకోవడానికి దేవునికి ఇస్తున్నానన్న భావనతో ఇవ్వాలి. Not saying that I'm going to sow and expecting reap financial reaping in your life. అంతేగాని నేను ఈరోజు 100 రూపాయలు విత్తుతున్నాను, రేపు 1000 రూపాయలు కోసుకోవాలి అనేటువంటి దురాశతో అయితే చేయకూడదు. No, we need to be giving to God out of gratitude. దేవునికి కృతజ్ఞతతో మనం ఇవ్వాలి. Amen. ఆమేన్. Finally, ఆఖరిగా in First John chapter 4, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. John is teaching us. యోహాను గారు ఇక్కడ నేర్పిస్తున్నాడు, We love because he first loved us. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయన్ను ప్రేమిస్తున్నాము. Amen. ఆమేన్. What do I mean? The point I'm trying to say is, నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, Jesus sowed love in our life. యేసయ్య ప్రేమను మన జీవితాల్లో విత్తాడు. And at this 45 days of COVID-19, ఈ సుమారుగా 45 రోజుల కోవిడ్-19 లాక్డౌన్ లో we need to be bearing fruits of love. మనము కూడా ప్రేమ అనే ఫలాలు ఫలించాలి. Yes, we need to be praying for our oikos. మన యొక్క కుటుంబ సభ్యుల కొరకు, మన యొక్క ఓయికోస్ చిట్టాలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. How? ఎలాగంట? By the seeds that God has given us. దేవుడు మనకిచ్చిన విత్తనములు విత్తుట ద్వారా. What is that? ఏమిటది? The word of God. దేవుని వాక్యం అనే విత్తనం. Maybe, send them a message. బహుశా వారికి ఒక వాక్యం పంపించండి మెసేజ్ లో. Pray for them. వారి కొరకు ప్రార్థించి Tell them that we are పంపించండి. praying for you. మేము నీ కొరకు ప్రార్థిస్తున్నామని చెప్పండి. Ask them how they're doing. వారు ఎలా ఉన్నారో ఏంటో అడిగి కనుక్కోండి. Encourage them in the walk with the Lord. ప్రభుతో వారు చేసే ప్రయాణంలో వారిని ప్రోత్సహించండి. Tell them Jesus is coming soon. యేసు త్వరలో వచ్చుచున్నాడని చెప్పండి. Tell them Jesus is coming soon. యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడని చెప్పండి. He's going to help us through this COVID-19 ఈ situation. కోవిడ్-19 పరిస్థితి గుండా దేవుడే గొప్ప విజయం ఇవ్వబోతున్నాడని చెప్పండి. When you do that, అలా చేస్తే you are planting seeds of faith in their life. మీరు విశ్వాసం అనే వాక్యపు విత్తనాలు వారి జీవితాల్లో విత్తుతున్నారు. Amen. ఆమేన్. Number 1, ఒకటి, as we come to the close of this meeting, ఈ యొక్క ఆరాధన ముగింపులోనికి మనం వస్తుండగా, number 1, ఒకటి, from the life of Jehoshaphat, we learned that we need to keep our eyes on God. యెహోషాపాతు జీవితం నుండి మనం నేర్చుకున్నాం, మన కన్నులు దేవుని మీద నిలపాలి. Number 2, we need to keep the battle is not ours, so God is going to fight our battle, so we need to trust and have faith in God. రెండు, యుద్ధము మనది కాదు యెహోవాదే, మన నమ్మకము ఆయన మీదే ఉంచాలి. Number 3, we need to standing for God, so that God would move in our life. 3, దేవుని కొరకు మనం దేవునిని నమ్మి ఆయన పక్షంగా నిలబడాలి, తద్వారా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. Number 4, we need to be worshiping God and praising God and giving thanks to God. 4వది, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞులమై ఉండాలి. Number 5, we need to sow in people's lives. 5వది ఏంటంటే మనము ప్రజల హృదయాల్లో వాక్యం అనే విత్తనాలు విత్తుతూ ఉండాలి. Number 5, we need to believe that God is in control of the whole universe. అలాగే 6వ పాయింట్ ఏంటంటే ఈ విశ్వమంతటిని దేవుడు తన నియంత్రణలో ఉంచుకున్నాడని విశ్వసించాలి. ఆమేన్. And that faith comes in you by when you work in the Holy Spirit. ఈ విశ్వాసము పరిశుద్ధాత్మలో నీవు చలిస్తున్నప్పుడు నీవు పొందగలుగుతావు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for giving us opportunity to minister. తండ్రి, నీ వాక్య పరిచయం చేయుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you, Lord, for teaching us, Lord, that we need to keep our love on you. ప్రభువా, మా కన్నులు మీ మీదే నిలపాలని మీరు మాకు బోధించినందుకు వందనాలు. Thank you, Jesus, for this message, Lord. ఈ వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. Help us, Lord, to overcome all the challenges that we are facing. మేము ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిని జయించుటకు మీరు మాకు సహాయం చేయండి. Lord, we are facing many discouragement in our life, Lord. జీవితంలో ఎంతో నిరుత్సాహాన్ని మేము ఎదుర్కొంటున్నాము నాయనా. But give us encouragement, Lord, at this trying time. అయితే ఈ సంక్షోభ సమయములలో మమ్మల్ని ప్రోత్సహించండి. Help us, Lord, to overcome all the discouragement. ప్రభువా, నిరుత్సాహమంతటిని జయించునట్లు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's face towards the south side. దక్షిణం దిక్కు తిరుగుదాము. Father, we thank you, Lord, give us an opportunity to pray for the people on the south side, Lord. తండ్రి, దక్షిణ దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of God. ఈ దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that I have given us, తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారంతో in the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church Gunadala. గుణదల ఐపీసీ చర్చికి నడిపించండి. And Lord, we also send the ministering angels into this area. నీ పరిచర్య చేయు దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి.
సమకూర్చండి. And Lord, we also send the ministering angels into this area. నీ పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల And చేస్తున్నాను. help us, Lord, protect us, Lord, for the people in this area, Lord, from this ఈ COVID-19. ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కోవిడ్-19 మహమ్మారి నుండి కాపాడమని అడుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the east side, Lord. తండ్రి, తూర్పు దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people in this area who are in bondage. ఈ దిక్కున అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, the many people who are addicted to many vices. అనేకులు అనేకమైనటువంటి దురలవాట్లకు బానిసలైపోయి ఉన్నారు. Lord, with the authority that you have given us, ప్రభువా, నీవు మాకు ఇచ్చిన in అధికారంతో the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church Gunadala. గొడదల ఐపీఎస్ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this area. నీ పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నావు. What Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన దానంతటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నావు. Lord, protect us, Lord, from the COVID-19 virus. ఈ కోవిడ్-19 అనే ఈ మహమ్మారి నుండి మమ్మలను కాపాడండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the north side, Lord. తండ్రి, ఉత్తర దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of ఈ God. దిక్కున అనేకులు ఇంకను నీ రక్షణ కృపను ఎరుగకుండా Lord, ఉన్నారు. the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given us, తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారంతో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church Gunadala. గొడదల ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నావు. Whatever Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన దానంతటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Protect us, Lord, from the COVID-19 ఈ virus. దిక్కునున్న వారందరినీ కరోనా వైరస్, కోవిడ్-19 వైరస్ నుండి కాపాడమని అడుగుతున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the west side, Lord. తండ్రి, పడమటి దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of ఈ God. దిక్కున అనేకులు ఇంకను నీ రక్షణ కృపలోనికి రాకుండా Lord, ఉన్నారు. the many people in this area who are in bondage. అనేకులు ఇంకా బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి, us, మీరు మాకు ఇచ్చిన అధికారంతో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church Gunadala. గొడదల ఐపీఎస్ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this area. నీ పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also send the ministering angels to minister to the people who are suffering with COVID-19 కోవిడ్-19 తో ప్రభు బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. and protect us from the COVID-19 virus, ఆ Lord. కోవిడ్-19 వైరస్ నుండి దిక్కునున్న వారందరినీ కాపాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Father, we also thank you, Lord, for the people who have been financially blessing this ministry. తండ్రి, ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాము. Bless them in Jesus' name. యేసు క్రీస్తు నామములో సర్వ సమృద్ధిలోనికి వారిని నడిపించి In ఆశీర్వదించండి. spite of that COVID-19 situation, కోవిడ్-19 పరిస్థితి ఏర్పడినప్పటికీ you are able to provide them, Lord. వారికి మీరు సమస్తమును అనుగ్రహించగలిగారు. నీకు Continue స్తోత్రాలు. to bless them, Lord, in Jesus' name. యేసు క్రీస్తు నామములో వారిని దీవిస్తూ కొనసాగండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కుడి జన్మనందుతో తోడుగుండును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ వారంలో జరుగుతున్న ఆరాధనలు బుధవారం రాత్రి 7 గంటలకు యథావిధిగా సెలవు ప్రారం జరుగుతున్నది. అలాగే శనివారం రాత్రి 7 గంటల ఉపవాస కుటుంబం ఉంటుంది. అందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. స్త్రీల కుటుంబం శుక్రవారం ఉదయము 10 గంటలకు స్త్రీల కుటుంబం ఉంది కాబట్టి శ్రేణి వారందరికి కూడా గమనించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు.